ఇయాల క్రిస్మస్ పండుగ కదా. మొదలు అందరికి హ్యాపీ క్రిస్మస్. ఎట్లా చేసుకుర్రులా పండుగను? అందరు చర్చిలకు పోయిర్రా? పోయే ఉంటారు గాని భూమి మీద ఉన్న మనమే కాదు, గీళ్ళని చూడురి అంతరిక్షం నుండి కూడా క్రిస్మస్ చేసుకుర్రు. భక్తుండాలే గాని ఏడున్నా కూడా దేవుణ్ణి స్మరించుకుంటాం, ఎంత దూరంలో ఉన్నా పండుగ చేసుకునే తీర్థం అని నిరూపించిరు గీళ్ళు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లా సునీత విలియమ్స్ ఇంకా ఆమె సోపతోళ్ళు అందరు కలిసి మంచిగా ముస్తాబై క్రిస్మస్ వేడుకలు చేసుకుర్రు. ఈ తాప జూన్ లో అంతరిక్షంకు పోయిన ఇల్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆడనే ఇరుక్కుపోయిరని అందరికి తెలిసింది. ఇల్లు మళ్ళా తాప మార్చిలా లేదా ఏప్రిల్ భూమి మీదకి వస్తారని నాసా చెప్పింది. అయితే ఇలా క్రిస్మస్ కాబట్టి ఆడనే గిట్ల టోపీలు పెట్టుకుని క్రిస్మస్ పండుగ చేసుకుర్రు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతుండేసరికి చూసిన వాళ్ళంతా మీ భక్తికి దండం, నిజంగా ఏడున్న పండుగ చేసుకోవచ్చు అనంగా ఇన్నం గాని అంతరిక్షం నుండి కూడా చేసుకుంటారని వీళ్ళనే చూస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటుర్రు ఇలా పనితనాన్ని. Welcome to the International Space Station as we get ready for the Christmas holidays. It's a great time of year up here. We get to spend it with all of our family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. విఆర్ఓ ఊర్లల్లా జనాలు ఇరిటేట్ అయ్యే మోస్ట్ సర్కార్ ఉద్యోగులల్లా నెంబర్ 1 ఉద్యోగులు విఆర్ఓలు అని పేరు పోయినరు. ఏం చేస్తాం, అది వాళ్ళు చేతులల్లా వేసుకున్నదే. వాళ్ళ పీడిచ్చుడితోటి బతకలేకపోతున్నామని జనాలు బొబ్బ పెడితే అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు ఊర్లతోటి సంబంధం లేకుండా చేసింది. కానీ ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళా ఊర్లలో పెట్టి దొరికినంత దోసుకో, ఊరందరిని గుమ్ముకో అన్నట్టు మళ్ళా విఆర్ఓ వ్యవస్థను తిరిగి తెస్తున్నది మన సక్కదనాల సర్కారు. ఎవరైనా ఆక్కెర్రాని దాన్ని ఇడిచిపెట్టి ముంగటికి పోతుంటారు గాని మనోళ్ళు మాత్రం దాన్ని పట్టుకొనే తిరిగి తెస్తామంటుర్రు. పుచ్చుపట్టిన వ్యవస్థ ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి ముందుకు పోతుంటారు గాని మన సర్కార్ మాత్రం పుచ్చుపట్టిన వ్యవస్థనే సమాజానికి అత్యావశ్యకం అని మళ్ళా దాన్ని తిరిగి తీసుకొస్తుంది. రద్దయిన విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడతందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఊర్లలో జనాలు వాళ్ళతోటి ఎట్లా గోసలు పడ్డారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కులం సర్టిఫికేట్ కావాలన్నా కాళ్ళు అరిగేటట్టు తిప్పుకున్నారు. ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా అడిగినంత ఇవ్వవలసిందే. ఇక పట్టా పాస్ బుక్కులు చేయాలనంటే పలారం దొరికినట్టే. పహాని నకలు తీసియమన్న ప్యాంటు జోబులు నింపాల్సిందే. అసలు పైసా ముట్టందే పని చేస్తలేరు విఆర్ఓలు. అవినీతికి అనకొండలైనరని జనాల నుంచి ఫిర్యాదులు బాగా వచ్చే వరకు అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్ల పనులప్ప చెప్పింది. అప్పటి సంది ఊర్లలో లంచాల మూతలు తగ్గిపోయినాయి. కానీ అట్లెట్లుంటది, జనాల చేతి సమరు వదలాల్సిందే, వాళ్ళను పిండుకొని పీడియాల్సిందే అన్నట్టు విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడుతుంది మన సర్కారు. చూడురి, ఎవరైనా అన్నిటిని సులభతరం చేసుకుంటా పోతుంటే మనోళ్ళు మాత్రం మళ్ళా వెనకకు పట్టుకపోతున్నట్టే ఉన్నది అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. చూడాలిగా ఏడు దాకా పోతుందో కథ.